అస్మద్గురుభ్యో నమః. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. వేదాధ్యయనం గురించి విధి నిషేధాలు ఎందుకున్నాయి? మిత్రులారా, మళ్ళీ మన వాళ్ళంతా ఆధునికులంతా ధ్వజం ఎత్తే దేని మీద అంటే, ఏమండి సంస్కృతి సాంప్రదాయం అంటారు, ఏమిటి అందరికి ఒకటి కాదా? కొందరికేమో కొన్ని నియమాలు పెట్టి కొందరికేమో ఏమో లేకుండా చేసి ఇలాంటి వాటిలో చేశారు. వేదాలను చాలా గొప్ప అంటారు కదా, మరి వేదాలు అందరూ ఎందుకు చదవకూడదు అంటారు? అందులో ఆడవాళ్ళు చదవకూడదు, మరొకరు చదవకూడదు అంటారు. ఆఖరికి వ్యాసుడు కూడా అలాంటి వాళ్ళ కోసమే భారతం రాశాడు అంటారు. ఏమిటండి ఇది? శాస్త్రం అందరికీ ఉపయోగిస్తున్నారు. మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. అయ్యా, ఒక చిన్న ప్రశ్న. నేను వైద్యుడిని కావాలనుకున్నాను. వైద్యుడు కావాలనుకున్న ప్రతివాడు వైద్యుడు కాగలడా? వైద్య వృత్తికి సంబంధించిన విశేషాలు ఎవరైతే అవగాహన చేసుకోగలరో, అవగాహన చేసుకుని ఎవరు ఉపయోగించుకోగలరో ఆ పని చేయాలి. ఎక్కడో కుర్రాడికి 20 ఏళ్ల తర్వాత అవసరమైన ఒక శాస్త్రం 3వ క్లాసులోనే చెప్పొచ్చునా? ఆలోచించండి. ఇలాంటివన్నీ ఉన్నాయి కనుకనే మన పెద్దలు కొన్ని శాస్త్రాలకి విధులు నిషేధాలు పెట్టారు. అందున వేదానికి సంబంధించి కొన్ని విధులు నిషేధాలు పెట్టడానికి కారణం, మొదటి ఉదాహరణ ఏకలవ్యుడు. ఏకలవ్యుడి పేరు చెప్పగానే ద్రోణాచార్యుల వారు తప్పు చేశారు అంటుంటారు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుల వారు శస్త్రములు ప్రయోగించడం నేర్పాడు, విలువిద్య నేర్పాడు, అన్ని విద్యలు నేర్పాడు. ఒక్క అస్త్రప్రయోగం మాత్రం నేర్పలేదు. అస్త్రప్రయోగం కావాలంటే వేదమంత్రాలు తెలవాలి. వేదమంత్రాలకు అతను అనర్హుడు గనక చెప్పలేదు. తను చేసిన తప్పు పని ఏమిటి? ఈ వేదమంత్రాలు అర్జునుడికి చెవులో చెప్తున్నప్పుడు ఈయన నరముల కదలికని గుర్తుపట్టి మహానుభావుడు సాధన చేసి ఆ మంత్రములు సాధన చేశాడు, శిక్ష అనుభవించాడు. ఇది కారణం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఎందుకు చేయలేదంటే, వాడు గనక ఇది నేర్చుకునే శాస్త్రం తెలిసినట్టయితే చటుక్కుని ఏదో ఒక అస్త్రాన్ని ఎవడి మీద ప్రయోగిస్తాడో వాడికే తెలియదు. అంటే అర్థమేమిటి? పిచ్చివాడి చేతిలో రాయి ఇచ్చినట్టయితే, లేదా చిన్న పిల్లవాడి చేతిలో పిస్టల్ పెట్టినట్టయితే ప్రమాదం. అందుకని కొన్ని నిషేధించారు. సరే, చాలా దూరం వెళ్ళాలి. ఇవాళ మాత్రం స్త్రీలకు ఎందుకు నిషేధించారు అన్నది మాత్రం చెప్పడం జరుగుతుంది. మొదటి కారణం ఏమిటంటే, స్త్రీలకి శారీర నిర్మాణం చాలా సున్నితమైనది. కొన్ని వేదమంత్రాలు చదివే విధానంలో చదివినట్టయితే వాళ్ళ శరీర నిర్మాణంలో ఉన్న కొన్ని అంగ ప్రత్యంగాలు పూర్తిగా దెబ్బతిని వయస్సు 20 దాటకమునిపై వాళ్ళకి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, కొన్ని మంత్రాలు చదివినట్టయితే వాళ్ళకి శరీరంలో కలిగే కొన్ని మార్పులు ఆగిపోతాయి, కొన్ని విపరీతమవుతాయి. కొంచెం లోతుగా చెప్పడానికి వైద్యశాస్త్రం దగ్గరికి వెడితే తెలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణ, మహానుభావుడి భార్య ఒక మహర్షి భార్య గర్భవతి, ఆవిడ అక్కడ కూర్చుంది. వీళ్ళు వేదం చదువుతున్నారు. కొన్ని మంత్రాలు చదివాడు. ఇప్పటికీ ఉపనిషత్తుల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే దూరముగా పోవలను అని రాసి ఉంటుంది ఉపనిషత్తుల్లో. వీళ్ళు చదువుతుంటే వీళ్ళకి రోజులో 5 గంటలు చదవాల్సింది ఇప్పట్లోలాగే 15 గంటలు చదివించాడు గురువుగారు. దానివల్ల వేదంలో తప్పులు చదవడం మొదలుపెట్టారు. ఈ తప్పులకి ఆమె గర్భంలో ఉన్న పిండము మెలికలు తిరిగిపోయింది. అలాగే పుట్టాడు అష్టావక్ర మహర్షి. ఇది కారణం. అంటే శరీరంలో ఉండే అంగ ప్రత్యంగాలు దెబ్బతినడం, ఆరోగ్యం దెబ్బతినడం. ఇప్పటికి కూడా క్షమించాలి, హైదరాబాద్ నగరంలో గత 10-12 ఏళ్ల లోపల స్త్రీలకి జరిగిన ఆపరేషన్లు తీసుకున్నట్టయితే వాళ్ళల్లో 80% ఒకే రకమైనవి ఆపరేషన్ జరిగాయి వాళ్ళకి. వాళ్ళల్లో ఎక్కువ శాతం ఏదైతే నిషేధించిన స్తోత్రాలు, నిషేధించిన మంత్రాలు ఉన్నాయో వాటి మీద విపరీతంగా సాధన చేసిన వాళ్ళు. ఇదొక స్టాటిస్టికల్ డేటా బయట కనిపిస్తోంది. ఆ కారణం చేత రెండవది ఏమిటంటే, స్త్రీలకి త్వరగా ఆవేశం వచ్చి చటుక్కుని పదప్రయోగం చేస్తారు.
ఎలాగా? కుంతీదేవికి మంత్రోపదేశం చేశాడు దుర్వాసుడు. కిటికీ తలుపు తీయగానే సూర్యుడు కనిపించాడు. వెంటనే మంత్రప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది, చేసేసింది. జరిగిన ప్రమాదం తెలుసు కదా. ఇలాంటిది ఇంకోటి ఉంది. ఒక మహర్షి భార్య, మహర్షి ఎవడో దుర్మార్గుడు ఎవడోడు భార్య, ఆవిడ మహాపతివ్రత. ఆ మహర్షి శాపం పెట్టాట, సూర్యోదయం అవుతుంది కానీ వీడు పోతాడని చెప్పి, సూర్యాస్తమయం అయ్యేసరికి అని చెప్పి. ఈ మహాతల్లి నా భర్త బతకాలి అని కోరుకోవచ్చు కదండి. అలా కోరుకోకుండా ఈవిడ ఏం చేసింది, సూర్యాస్తమయం కాకూడదు బొమ్మంది. కొంపలు అంటుకున్నాయి. ఒక ఆవిడేమో సూర్యోదయాన్ని ఆపేసింది, ఒక ఆవిడేమో సూర్యాస్తమయం. అంటే ఏమిటి, ఒక శక్తి చేతిలో ఉండేసరికి ఆవేశంతో ఇది జరుగుతుంది. అన్నిటికంటే ప్రధానమైనది స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని గురించి మాత్రమే. ఎంచేతంటే మనకి ఒకప్పుడు బామ్మలు వాళ్ళు ఉండేవారు. 70 ఏళ్ళు 75 ఏళ్ళు గడిచినా కూడా వాళ్ళకి కొన్ని రోగాలు రాలే. కానీ ఇప్పటికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటుతుండగానే రకరకాలు వస్తున్నాయి తమాషావి. అది పాతకాలం వాళ్ళు వింటే నవ్వుతారు, ఇది మాకు రాలేదమ్మా అంటారు. కారణం ఏమిటి, వాళ్ళు రకరకాల పనులు చెయ్యలే. అనగానే మళ్ళీ ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్పుకోవాలి. అయ్యా, వాచక్కనవి, మైత్రేయి, గార్గి ఇలాంటి వాళ్ళతో వేదం చదివారన్నారే. అమ్మా, ఓసారి పురాణాలు తీసి చదవండి. వాళ్ళు వేదాధ్యయనం చెయ్యలేదు, గురువు దగ్గర కూర్చుని వేదాలు చదవలేదు. వేదములో ఉండే రహస్యాలు తెలుసుకున్నారు, వేదంలో ఉండే దేవతల రహస్యాలు తెలుసుకున్నారు. దాన్నే ఏమంటారు, వేద దర్శనం. వేదములలో ఉండే తత్వాన్ని దర్శించారు వాళ్ళు. దానికి మేమే చిన్న ఉదాహరణ. చిన్నప్పుడు సంధ్యావందనం చేస్తుంటే తప్పు చదివితే తప్పు చదువుతున్నాను ఆయన అని హెచ్చరించేవారు మా బామ్మగారు. మీరు చెప్పండి, తాతగారు అడగరా? అంటే వాళ్ళకి వేదంలో ఉండే రహస్యాలు తెలుసును, మంత్రాల అర్థం తెలుసును, తప్పెక్కడో తెలుసును. అంచేత వాళ్ళంతా వేద దర్శనం చేశారు తప్ప వేదాధ్యయనం మాత్రం చెయ్యలేదు. అపాల కానీ, అరుంధతి కానీ, వాచక్రవి కానీ, మైత్రేయి కానీ. ఇప్పటికి కూడా సైంటిస్టులు చెప్తున్నారు, కొన్ని రకములైన శబ్దములన్నవి పురుషులకైతే బాధించవు కానీ స్త్రీలకి ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అంచేతనే మన వాళ్ళు కొన్ని పీఠాధిపతులు పెద్దలు చెప్తూనే ఉన్నారు, అమ్మా ఇలాంటి స్తోత్రములు కానీ ఇలాంటి మంత్రములు కానీ దయచేసి మీరు చదవద్దు, దీనికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి అవి చదువుకోండమ్మా అని చెప్తున్నారు. అంచేత గమనించండి, వాళ్ళ మీద కక్షతోటో కోపంతోటో చేసింది మాత్రం కాదు, ఆ దానిలో ఉన్న అంతరార్థం శక్తి ఇలాంటిది కనుక అందుకని నిషేధించారు. ఇది అక్కడున్న విశేషం. స్వస్తి.